from outside countries used to come and study there. So ఇలాంటి అంటే even before British came, India's GDP was somewhere around almost దాన్ని ఏమంటారు 1/4 or 1/5 of the world GDP is from India. అప్పట్లో we were that rich. మనం ఇంతమందిని అట్రాక్ట్ చేయగలిగింది ఎందుకంటే మన దగ్గర అన్ని రిసోర్సెస్ ఉన్నాయి కాబట్టి, అన్ని న్యాచురల్ రిసోర్సెస్ ఉన్నాయి కాబట్టి. పోర్చుగీస్, ఫ్రెంచ్ కానివ్వండి, బ్రిటిష్ కానివ్వండి, ఎవరైనా ముఘల్స్ కానివ్వండి, మంగోలియన్స్ కానివ్వండి, ఎవరైనా. అండ్ వీ హ్యావ్ టు టేక్ ప్రైడ్ ఇన్ ది సివిలైజేషన్. ఇప్పుడు మీరు యాస్టెక్స్ తీసుకోండి, లేకపోతే ఈజిప్షియన్స్ తీసుకోండి, లేకపోతే సుమేరియన్స్ తీసుకోండి, ఏవైతే సివిలైజేషన్స్, ఏన్షియంట్ సివిలైజేషన్స్ ఉన్నాయో అవన్నీ లేవు ఇప్పుడు. మెస్పటోమియన్ అవన్నీ లేవు. ద ఓన్లీ సివిలైజేషన్ దట్ ఈస్ స్టిల్ దేర్ అండ్ స్టిల్ ఎగ్జిస్టింగ్ అండ్ స్టిల్ ఫ్లరిషింగ్ ఈస్ ది ఇండియన్ సివిలైజేషన్. ఈ ఇందాక మనం ఎవరైతే ఛత్రపతి శివాజీ మహారాజ్ గారు కానివ్వండి, లేకపోతే మహారాణా ప్రతాప్ గారు కానివ్వండి, వీళ్ళు కనుక నిలబడకపోయి ఉంటే టుడే ఇండియన్ సివిలైజేషన్ వుడ్ ఆల్సో హ్యావ్ బీన్ ఇన్ బుక్స్. ఎప్పుడో ఇండియన్ సివిలైజేషన్ ఒకటి ఉండేదంట. సో దీస్ ఆర్ ది పీపుల్ హూ కెప్ట్ ది సివిలైజేషన్ అలైవ్ అండ్ రన్నింగ్ అండ్ ఫ్లరిషింగ్. అంటే ఒక సివిలైజేషన్ని అలైవ్గా ఉంచడం ఒక విషయం, దాన్ని ఫ్లరిష్ చేయడం ఇంకొక విషయం. వీ హావ్ ఫ్లరిష్డ్ ఇట్ యాక్చువల్లీ, విచ్ ఇస్ అ వెరీ గ్రేట్ థింగ్. ఓకే. అండ్ ఐ ఆల్సో హ్యావ్ ఎ డౌట్. అంటే మీరు అక్కడ వర్క్ చేసేటప్పుడు, ఐ మీన్ సర్వ్ చేసేటప్పుడు, ఆర్ యూ పీపుల్ రిలీజియస్? ఎస్, వీఆర్ వెరీ రిలీజియస్. బట్ ఆర్మీలో రిలీజియస్ అంటే అలాగా బయటకి రిలీజియస్కి డిఫరెన్స్ ఏంటి అంటే, ఇప్పుడు నేనున్నాను, ఐ వాజ్ పార్ట్ ఆఫ్ రాష్ట్రీయ రైఫిల్స్ విచ్ ఈజ్ అ డోగ్రా రెజిమెంట్ బేసికల్లీ. అంటే ఎక్కువ మంది డోగ్రా కమ్యూనిటీ ఏదైతే వాళ్ళు ఉంటారు. సో మాది వార్ క్రై ఏంటి అంటే జ్వాలామాతాకి జై. అంటే వాళ్ళు పూజించేది ఎవరిని అంటే జ్వాలామాత అని ఒక అమ్మవారు ఉంటారు డోగ్రాస్కి. వాళ్ళు ఆవిడ్ని కులదైవంగా అనుకుంటారు. సో మేము ఎప్పుడు ఆపరేషన్కి వెళ్ళినా, ఎప్పుడు కంటోన్మెంట్ వదిలిపెట్టి బయటకు వెళ్ళినా కానీ వి ప్రే ఫర్ అ కపుల్ ఆఫ్ మినిట్స్ స్టాండింగ్. మొత్తం అందరి దగ్గర రిపోర్ట్ తీసుకొని ఇంకొక 2 minutesలో బయలుదేరాలి అనగా ద లాస్ట్ థింగ్ వీ డూ ఈజ్ వి ప్రే. మేము గట్టిగా ఒక నారా చెప్తాం, అంటే ఒక వి రైజ్ ఎ స్లోగన్, జ్వాలామాతాకి జై, జై హింద్ అని చెప్పి అప్పుడు బయటికి వెళ్తాం. అలాగా ప్రతి యూనిట్లో ఎవరైతే ట్రూప్స్ ఉన్నారో, వాళ్ళు ఏ రీజియన్ నుంచి వస్తున్నారో, వాళ్ళకి ఎవరు వాళ్ళ కులదేవత ఎవరైతే ఉన్నారో, ఈవెన్ ఇఫ్ ఇట్స్ ఈవెన్ కొన్ని రెజిమెంట్స్లో ఏంటంటే ముస్లిమ్స్ కూడా ఉంటారు. సో ముస్లిమ్స్ కూడా ఉంటారు, వాళ్ళ కంపెనీస్ కూడా ఉంటాయి. సో దే ఆల్సో బిఫోర్ గోయింగ్ అవుట్ దే ఆల్సో ప్రే టు అల్లా. క్రిస్టియన్ వాళ్ళు ఎక్కువగా ఉన్న కంపెనీ ఉంది, దే ఆల్సో ప్లే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాగా రెజిమెంట్ ఉంది. నాగా రెజిమెంట్ దాన్ని ఏమంటారు మీరు, నాగా రెజిమెంట్ కానీ అస్సాం రెజిమెంట్ కానీ నార్త్ ఈస్ట్లో దేర్ ఆర్ లాట్ ఆఫ్ క్రిస్టియన్స్ ఆల్సో. సో వాళ్ళు హల్లెలూయా అంటారు, లేకపోతే దాన్ని ఏమంటారు వెళ్ళే ముందు దేవుడికి దండం పెట్టుకొని వెళ్ళడం, లేకపోతే క్రాస్ చేసి వెళ్ళడం, ఇలా వెళ్తారు. బట్ బయటకి అక్కడికి డిఫరెన్స్ ఏంటి అంటే నోబడీ పాసెస్ కమెంట్స్ ఆన్ ఈచ్ అదర్స్ రిలీజియన్. లూజ్ కామెంట్స్ అనేవి ఉండవు. మీరు రిలీజియన్ ఈజ్ అ వెరీ పర్సనల్ థింగ్ దేర్. మీరు ఇంకోటి ఏంటంటే ఆర్మీలో దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ సర్వ్ ధర్మస్థల్. మాకు మందిర్, మస్జిద్ ఇలాగుండవు. సర్వ ధర్మస్థలం అంటే ఏంటి అంటే ఇలాంటి ఒక రూమ్ ఉంది, లేకపోతే మీరు ఒక ఫీల్డ్ ఏరియాలో ఉన్నారు, ఒక టెంట్ ఉంది, ఒక టెంట్ మొత్తాన్ని మీరు డివోషనల్ ప్లేస్ లాగా కన్వర్ట్ చేశారు. ఆ టెంట్లోనే మీకు హిందువులు దాన్ని ఏమంటారు విగ్రహాలు ఉంటాయి, దాని పక్కనే బైబిల్ పెట్టుంటుంది, ఖురాన్ పెట్టుంటుంది, గురు గ్రంథ్ సాహిబ్ పెట్టుంటుంది. సో ఎనీబడి హూ వాంట్స్ టు ప్రే విల్ గో దేర్, ప్రే, విల్ రెస్పెక్ట్ ఆల్ అదర్ రిలీజియన్స్ యాజ్ వెల్. ఫాల్తూ కామెంట్స్ అనేవి కానివ్వండి, లేకపోతే నీ రిలీజియన్ ఇది, నా రిలీజియన్ ఇది, ఇలాగా ఉండదు. బట్ ఎవ్రీబడి ఆర్ రిలీజియస్, ఎవ్రీబడి ఆర్ రెస్పెక్టబుల్ టు ఈచ్ అదర్. ఇప్పుడు ఎవరు ఏ రిలీజియన్ ఫాలో అవుతున్నారో ఇంకొకళ్ళకి అనవసరం. టిల్ ద టైమ్ దే ఆర్ నాట్ కమెంటింగ్. మరి కమెంట్ చేయకపోతే మీరు మీ రిలీజియన్ ఫాలో అవ్వండి, మేము మా రిలీజియన్ ఫాలో అవుతాం, నో ఇష్యూ. అలాగుంటుంది. బయట ఏంటి అంటే దెర్ ఆర్ లాట్ ఆఫ్ డిబేట్స్, దెర్ ఆర్ లాట్ ఆఫ్ కమెంట్స్. ఇట్స్ అ డెమోక్రసీ, ఎవ్రీబడి హ్యాస్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్. So things become much more complicated here until the other person's right is, yes, of course. So ఈ థింగ్స్ అన్ని ఉంటాయి కదా, జనరలీ మనకు ఇప్పుడు కరెంట్ సినారియోలో అగైన్ మనం జియో పాలిటిక్స్ గురించి ఎక్కువగా మాట్లాడుతున్న టైం అని చెప్పొచ్చా? yes, India is active now in geopolitics ఇంతకు ముందుతో పోలిస్తే. సో కంపారిటివ్లీ న్యూట్రల్ స్టాండ్ కానీ లేదంటే డిఫెన్సివ్ మోడ్ లో కానీ ఇండియా ఉంటుంది ఆల్ ద టైమ్, నాట్ జస్ట్ అటాకింగ్ సైడ్ ఎప్పుడు వెళ్ళదు. సో అంటిల్ దిస్ పుల్వామా అటాక్ కానీ బాలకోట్ ఎయిర్ స్ట్రైక్ జరిగినప్పటికీ
కైండ్ ఆఫ్ పర్స్పెక్టివ్ చేంజ్ అనేది జరిగింది. సో వాట్ యూ వాంట్ టు టెల్ అబౌట్ ఇట్? పుల్వామా కన్నా కూడా ముందు మనం సర్జికల్ స్ట్రైక్ చేసాం. ఉరి ఎప్పుడైతే అయిందో సర్జికల్ స్ట్రైక్ అంటే, ఇంతకు ముందు సర్జికల్ స్ట్రైక్స్ అవ్వలేదా అంటే అలా ఏం కాదు. ఇంతకు ముందు కూడా ఆపరేషన్స్ అయినాయి. స్పెషల్ ఫోర్సెస్ హ్యావ్ క్రాస్ ది లైన్ ఆఫ్ కంట్రోల్, అటు వెళ్ళి చిన్న చిన్న ఆపరేషన్స్ చేసి బయటికి రావడం, ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. బట్ అ గవర్నమెంట్ ఓనింగ్ అప్ టు ఇట్ ఈస్ ది ఫస్ట్ టైం. మేము చేసాము అని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇవ్వడం, ఇట్ సెండ్స్ ఎ వెరీ బిగ్ మెసేజ్. అంటే ఇప్పుడు మేము ఉన్నాం, ఫర్ ఎగ్జాంపుల్ మేబీ ఒక 20-25 years బ్యాక్, మేబీ ఇప్పుడు ఒకవేళ 2002-2003లో మనం ఉన్నాం అనుకున్నాం. కాశ్మీర్లో మనకి లైన్ ఆఫ్ కంట్రోల్ ఉంటుంది. లైన్ ఆఫ్ కంట్రోల్కి అవతల వైపు పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్, ఇవతల వైపు మన కాశ్మీర్, జమ్మూ అండ్ కాశ్మీర్ ఉంది. సో కొన్నిసార్లు మన సోల్జర్స్ ఆపరేషన్స్ ఎలాగుంటాయి అంటే, స్పెషల్ ఫోర్సెస్ వాళ్ళు సైలెంట్గా ఎల్సీ క్రాస్ చేసుకొని అటు వెళ్ళి అక్కడ లాస్ క్రియేట్ చేసి రావడం, కొన్నిసార్లు వాళ్ళు ఇటువైపు వచ్చి లాస్ క్రియేట్ చేయడం, వాళ్ళు సీజ్ ఫైర్ వైలేషన్స్ చేయడం, ఇలాంటివి కంటిన్యూస్గా జరుగుతూనే ఉండే. కానీ ఆల్ దిస్ షుడ్ యూస్ టు రిమైన్ ఇన్ ది ఆర్మీ సర్కిల్, బయటకు వచ్చేది కాదు ఆ విషయం. కానీ వెన్ అ గవర్నమెంట్ ఇట్ సెల్ఫ్ సేస్ ఎస్ వీ హ్యావ్ క్రాస్ ది బార్డర్, cross the LC, and we have conducted these operations. It's a good thing. ఎందుకంటే ఇజ్రాయెల్ హ్యాస్ బీన్ డూయింగ్ ఇట్ ఫర్ ఎ లాంగ్ టైమ్. వేరే కంట్రీస్ చేస్తున్నాయి. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్లో యుఎస్ ఏం చేస్తుంది? యుఎస్ ఆర్మీ యుఎస్ ఒక్కటి డిఫెండ్ చేయట్లేదు. దే ఆర్ ఫైటింగ్ ఇన్ ఆఫ్ఘనిస్తాన్ వరకు వస్తున్నారు. దే ఆర్ నాట్ ఈవెన్ ఇన్ ది సేమ్ కాంటినెంట్. ఇంతకు ముందు యుఎస్ మన సద్దాం హుసేన్ ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళి అది చేయడం, మిడిల్ ఈస్ట్లో కొన్ని చోట్ల వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఉండడం. వై కాంట్ వీ డూ ఇట్ యాజ్ ఎ గవర్నమెంట్? వై కాంట్ వీ టేక్ ఎ స్టాండ్? ఇప్పుడు మీరు యుఎస్ నుంచి మీరు ఆఫ్ఘనిస్తాన్ దాకా వచ్చి మీరు ఏది కావాలంటే అది చేయొచ్చు. మా మీద ఒక అటాక్ జరిగినప్పుడు మేము మా పక్క కంట్రీ మీద రిటాలియేట్ చేయకూడదా? వై కాంట్ ఇట్ బి అవర్ అఫీషియల్ స్టాండ్? అంటే గవర్నమెంట్ స్టాండ్ ఎందుకు కాకూడదు? సో దాట్ వే ద పర్సెప్షన్ హ్యాస్ చేంజ్డ్. ఇంతకుముందు ఎలాగుండేది, న్యూక్లియర్ వెపన్స్ తీసుకున్నా కానీ వీ యూస్ టు సే నో ఫస్ట్ యూస్ పాలసీ. అంటే ఫస్ట్ మేము అయితే యూస్ చేయం, ఎవరన్నా మా మీద యూస్ చేస్తే దానికి కౌంటర్గా మేము యూస్ చేస్తాం అనే పాలసీ ఉండేది. దీస్ డేస్ మేబీ దట్ పాలసీ ఈజ్ ఆల్సో వేగ్. అంటే ఇప్పుడు ఎలాగా ఇన్ సమ్ ఆఫ్ ది అదర్ ర్యాలీ ద ప్రైమ్ మినిస్టర్ సెడ్, మా దగ్గర ఇవన్నీ ఏంటి దీపావళి కోసం మేము దాచిపెట్టుకున్నామా అని. ఇఫ్ టైమ్ కమ్స్ దేర్ మైట్ బి ఎ డే వేర్ వీ విల్ బి యూజింగ్ ఇట్ ఫస్ట్. సో ఇలాంటిది ఏంటి అంటే, మీ పక్కనున్న కంట్రీ ఒకటి అన్స్టేబుల్ కంట్రీ అయినప్పుడు యూ హ్యావ్ టు క్రియేట్ సర్టెన్ బౌండరీస్. అంటే ఒక కాశ్మీర్ మీరు తీసుకున్నాం అనుకోండి, కాశ్మీర్ ఒక అమ్మాయి అనుకోండి, ఓకే, పాకిస్తాన్ ఈజ్ అన్ అబ్సెసివ్ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ అండ్ ఇండియా ఈజ్ హస్బెండ్. సో obsessive boyfriend is coming day after day, నాకు నువ్వు కావాలి. బట్ కాశ్మీర్ ఈజ్ సేయింగ్, ద గర్ల్ ఈజ్ సేయింగ్, ఐఎమ్ హ్యాపీ విత్ మై హస్బెండ్, వై డూ యూ వాంట్ టు ఇంటర్ఫియర్? కానీ మీరు వస్తున్నారు ఫస్ట్ టైం మీరు ఏం చెప్తారు? మీ వైఫ్ చెప్తారు, అంటే నీ వైపు నుంచి నువ్వు కొద్దిగా అవాయిడ్ చేయని. బట్ ఇఫ్ స్టిల్ దెన్ ఈజ్ డూయింగ్, దెన్ యాజ్ ఎ హస్బెండ్ యూ హ్యావ్ టు స్టెప్ అప్ కదా. దెన్ యూ హ్యావ్ టు పుట్ ది బౌండరీస్, దెన్ యూ హ్యావ్ టు టీచ్ ఎ లెసన్. So if you don't teach a lesson, he will keep troubling her. Okay. That's what I understood the analogy of Kashmir between India and Pakistan. But wait, was a comparison ante ante kada mari. So oka point varaku everybody, we all want peace. None of us want too much violence. But at the same time మీరు వైలెన్స్ వద్దు అంటున్నారు, కానీ వైలెన్స్ నెసెసిటీ కాదు అన్న విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎక్కువ మందికి నేను వైలెన్స్ గురించి మాట్లాడినప్పుడు మేబీ ఫ్యూ ఆఫ్ దెమ్ వుడ్ థింక్ వైలెన్స్ గురించి మాట్లాడుతున్నాయంటే, వైలెన్స్ ఈజ్ వెరీ మచ్ ప్రెజెంట్ ఇన్ ది సొసైటీ. యాజ్ కామన్ పబ్లిక్ యూ హ్యావ్ జస్ట్ అవుట్సోర్స్డ్ యువర్ పార్ట్ ఆఫ్ వైలెన్స్ టు ఆర్మీ, పోలీస్ ఆర్ ఎనీ సెక్యూరిటీ ఫోర్సెస్. ఒకవేళ వీళ్ళు చేయకపోతే యూ వుడ్ బి డూయింగ్ ది వైలెన్స్ ఎవ్రీడే. మేబీ కౌంటర్ వైలెన్స్. ఒకవేళ మీ ఇంట్లో ఎవరైనా దొంగపడ్డారు, మీరు ఏం చేస్తారు? దోచుకుపోయా అని చెప్పి కాముకు కూర్చుంటారా? లేదు కదా. యూ కాల్ పోలీస్ వచ్చి వాళ్ళని ఏదో ఒకటి చేస్తారు. సో వైలెన్స్ ఈజ్ రిక్వైర్డ్, బట్ ఇట్స్ బెటర్ ఇఫ్ ఇట్స్ అ కౌంటర్ వైలెన్స్ అండ్ డన్ అండర్ సూపర్విజన్. సో జస్ట్ బికాస్ యూ డోంట్ హ్యావ్ టు డూ వైలెన్స్, మీరు వైలెన్స్ అని తక్కువ చేసి మాట్లాడితే ఐ థింక్ యూ డోంట్ రియల్లీ అండర్స్టాండ్ హౌ ది వరల్డ్ వర్క్స్. రేపు ఎవరన్నా వచ్చి మీ మీద అటాక్ చేయొచ్చు.
You call a police. Instead of you, police will do violence for you. Of course we have to. We are a nuclear nation. Yes. ఇంకెవరు అంటే ఈవెన్ మాట్లాడారు? ఐఎమ్ నాట్ సేయింగ్ ఇన్ ఎ బిగ్గర్ పిక్చర్. మామూలు మన ఇల్లు తీసుకున్నా కానీ లేకపోతే మన ఇంట్లో ఎవరికన్నా ఇష్యూ వచ్చినా కానీ మీరు వైలెన్స్ చేయడానికి ఇష్టపడట్లేదు. యు ఆర్ నాట్ కేపబుల్ ఆఫ్ డూయింగ్ వైలెన్స్. మీకు భయం వైలెన్స్ అంటే. Okay. సో దట్ ఈస్ ద రీజన్ పోలీస్ అండ్ ఆర్మీ ఈస్ దేర్. మీ బదులు వాళ్ళు వైలెన్స్ చేస్తారు. Organized గా. ఆర్గనైజ్డ్ గా. వైలెన్సే లేదు, వైలెన్సే వద్దు అంటే దిస్ వరల్డ్ వోంట్ గో ఫార్వర్డ్. That is also one thing civilians should understand when I talk about violence. Violence is important, but it should be organized, it should be supervised. It's good if it's a counter violence. అంటే మీరు వైలెన్స్ క్రియేట్ చేయకుండా ఎవరైనా క్రియేట్ చేస్తుంటే దాన్ని కౌంటర్ చేయడానికి కూడా వైలెన్స్ కావాలి. సో డోంట్ మేక్ యువర్ కిడ్స్ థింక్ దట్ దాన్ని అంటే ప్రపంచం మొత్తం శాంతిగా ఉండాలి, వైలెన్స్ అనేది ఉండకూడదు. టీచ్ యువర్ కిడ్స్ వైలెన్స్ ఈజ్ ఇంపార్టెంట్. If something goes wrong, you have to fight. You have to step up and fight. That is violence. Okay. అదే మీరు వాళ్ళకి వైలెన్స్ అనేదే లేదు, వైలెన్స్ అనేది వేస్ట్ అని చెప్తే వాళ్ళకి ఏమనిపిస్తుంది? గాంధీ గొప్ప అనిపిస్తారు. బట్ దిస్ civilization survived not because of Mahatma Gandhi. This civilization survived because of Chhatrapati Shivaji Maharaj. Because he could fight. If your kids are not going to fight, this civilization will also vanish. Future generations fight చేస్తేనే కదా ఇది ఉండేది. So these things are to be said to your kids. Don't plainly tell them ki violence tappamma, violence kaadu kudarda. No, violence is required. Evarna tappu cheste to stand up to them, violence is required. So teach your kids this thing, they will be more motivated to go into forces. Yes. Okay. Now that requirement కూడా ఎక్కువ ఉంది ఎక్కువ ఉంది. అండ్ యూ ఆన్సర్ మీ యువర్ సెల్ఫ్. ఒక ఆర్మీ ఆఫీసరో లేకపోతే ఒక పోలీస్ ఆఫీసరో వన్స్ హీ రిటైర్స్ సివిల్ వరల్డ్లోకి వచ్చి మీ సొసైటీలో ఉంటున్నప్పుడు డూ యూ ఫీల్ సేఫ్ ఆర్ నాట్? వై డూ యూ ఫీల్ సేఫ్? బికాజ్ యూ నో ఎవరో ఒకళ్ళకి వైలెన్స్ వచ్చు నాకు రాకపోతే అని. సో ఇఫ్ యూ వాంట్ యువర్ హౌస్ టు బీ సేఫ్, టీచ్ యువర్ కిడ్స్ ఫస్ట్. ఎవరో వచ్చి మీ ఇంటిని చూసుకుంటారని నమ్మకం పెట్టుకునే వాళ్ళు మీ కిడ్స్, మీ ఇంట్లో ఎవరైతే పిల్లలు ఉన్నారో వాళ్ళ మీద నమ్మకం పెట్టుకోవడం ఈజీ కదా. ఏ పోలీస్ మ్యాన్ ఆర్ ఎన్ ఆర్మీ ఆఫీసర్ మైట్ నాట్ రీచ్ యువర్ హోమ్ ఆన్ టైమ్ ఏదైనా జరిగితే, బట్ యువర్ కిడ్స్ కెన్. సో యూ హ్యావ్ టు కీప్ యువర్ కిడ్స్ రెడీ యాజ్ వెల్. ఆడపిల్లలకి ఎందుకు సెల్ఫ్ డిఫెన్స్ క్లాసెస్? సెల్ఫ్ డిఫెన్స్ అప్పుడేమో మీకు వైలెన్స్ కనపడదు. అదే మగపిల్లలకి ఏమన్నా నేర్పిస్తే ఆల్ ఆఫ్ ఎ సడన్ దే ఆర్ బికమింగ్ వెరీ వైలెంట్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.